మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు 3 గుణాల ఆధారంగా కర్మ, జ్ఞానం మరియు కర్త యొక్క స్వభావాలను వివరిస్తున్నాడు. ఈ ప్రత్యేక శ్లోకంలో సాత్విక కర్మ అంటే ఏమిటో, అంటే సత్వగుణంతో కూడిన స్వచ్ఛమైన కర్మ యొక్క లక్షణాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నియతం సంగరహితమరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏ కర్మ అయితే శాస్త్ర ప్రకారం మనకు నిర్దేశించబడిందో, ఫలాపేక్ష లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా, మరియు సంగమం అంటే ఇది నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేయబడుతుందో అటువంటి కర్మను సాత్విక కర్మ అని అంటారు. ఇది కర్మయోగం యొక్క మూల సూత్రం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన కర్మ యొక్క స్వచ్ఛత దాని ఫలితంలో కాదు, అది చేసే ఉద్దేశ్యంలోనే ఉంటుంది. ఫలాన్ని ఆశించి చేసే పని మనల్ని బంధిస్తుంది, కాని కేవలం మన విధిని నిర్వర్తించడం కోసమే భగవంతునికి అర్పణగా భావించి చేసే పని మనకు మానసిక శాంతిని, స్వేచ్ఛను ఇస్తుంది. అటువంటి కర్మ మనల్ని శుద్ధి చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఆఫీసులో పనిని ప్రశంసల కోసమో లేదా ప్రమోషన్ కోసమో కాకుండా మన బాధ్యతగా శ్రద్ధతో చేయాలి. ఇంట్లో కుటుంబ సభ్యులకు సేవ చేసేటప్పుడు వారి నుండి ఏదో తిరిగి ఆశించకుండా ప్రేమతో మన కర్తవ్యంగా భావించి చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మన పనులలో ఆనందాన్ని పొందగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.